తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ దాడుల దిశను మార్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పక్కన పెట్టి కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డినే ప్రధాన లక్ష్యంగా చేసుకోవడం చర్చనీయాంశంగా మారిపోయింది. రాష్ట్రానికి కేంద్ర నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆరోపిస్తూ బహిరంగ సభల వేదికగా కిషన్ రెడ్డి పైన సీఎం విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 15వ తేదీ తర్వాత కిషన్ రెడ్డి సంగతి చూస్తామంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీల మధ్య పోరు మరింత ముదురుతోందనే సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ను పూర్తిగా 3వ స్థానానికి పరిమితం చేసి రాష్ట్ర రాజకీయాలను కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ద్విముఖ పోరుగా మార్చడమే రేవంత్ వ్యూహంగా కనిపిస్తూ ఉంది. గత ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బలహీనపడిన నేపథ్యంలో ఆ పార్టీని టార్గెట్ చేయడం కంటే బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా నిలబెట్టడం ద్వారా యాంటీ బీజేపీ ఓటును కూడా కాంగ్రెస్ వైపు మళ్లించాలనే లెక్కలో సీఎం ఉన్నట్లుగా అయితే భావిస్తూ ఉన్నారు. మరోవైపు తెలంగాణ సెంటిమెంట్లు కూడా రేవంత్ రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తూ ఉన్నారు. మూసీ ప్రక్షాళన, కేంద్ర నిధులు, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలపైన కిషన్ రెడ్డిని నిలదీస్తూ బీజేపీని రక్షణాత్మక స్థితిలోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణకు చెందినటువంటి బీజేపీ ఎంపీలు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు తీసుకురాలేదన్న వాదననైతే ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు. అయితే బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేరుగా ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలు, సీఎం ఢిల్లీ పర్యటనలపైన కిషన్ రెడ్డి వరుసగా అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. తామే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయమని ప్రజల్లో బలంగా చాటుకునేందుకు కూడా కమలం పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. దీంతో తెలంగాణ రాజకీయాలు క్రమంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కేంద్రంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాబోయే 24 నెలలు అభివృద్ధి, రాజకీయ వ్యూహాలు, పరస్పర విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించనున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా జూన్ 15 తర్వాత రేవంత్ ప్రకటించబోయే రాజకీయ కార్యాచరణ, దానికి బీజేపీ ఇచ్చే ప్రతిస్పందనలపైన అయితే తెలంగాణ రాజకీయాల భవిష్యత్ దిశ ఆధారపడనుంది.